ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా కొణిదెల ఆదివారం సాయంత్రం తిరుమలకు చేరుకున్నారు. కొద్ది రోజుల కిందట సింగపూర్ లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం నుంచి పవన్ కళ్యాణ్ దంపతుల కుమారుడు మార్క్ శంకర్ ప్రాణాలతో బయటపడ్డాడు. తమ బిడ్డకు దైవ కృపతో పునర్జన్మ లభించినట్లయిందని ఈ సందర్భంగా కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అన్నా కొణిదెల మొక్కుకున్నారు. శనివారం అర్ధరాత్రి సింగపూర్ నుంచి పవన్ కళ్యాణ్ అన్నా తమ బిడ్డను తీసుకుని హైదరాబాద్ కు చేరుకున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మొక్కులు చెల్లించుకునేందుకు అన్నా కొణిదెల తిరుమలకు చేరుకున్నారు. టీటీడీ నిబంధనలను అనుసరిస్తూ గాయత్రి సదనంలో అధికారుల సమక్షంలో డిక్లరేషన్ పత్రాలపై సంతకం చేశారు. అనంతరం శ్రీ వరాహ స్వామి వారి దర్శనానికి వెళ్లారు. స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీ వరాహ స్వామి వారి దర్శనం తర్వాత పద్మావతి కళ్యాణ కట్టకు చేరుకున్నారు. అక్కడ భక్తులందరితో పాటు తల నీలాలు సమర్పించారు. తరువాత రోజు కూడా శ్రీవారి సేవలో అన్నా కొణిదెల తరించనున్నట్లు తెలుస్తోంది.